నాట్ ఏ కాంటాక్ట్, కవర్నెంట్. కాంటాక్ట్స్ అన్నీ కూడా కండిషన్స్తో నడుస్తాయి, ఓకేనా. కవర్నెంట్ అనేది కమిట్మెంట్తో నడుస్తుంది. సో ఒక రిలేషన్ మీ మధ్యలో ఇక్కడ నుంచి ఇప్పుడు మీరిద్దరు ఒకే మాట చెప్తారు. ఇప్పుడు ఏంటంటే మహేష్ అని నేను అంటావు, డైజీ అని నేను అంటారు. కొద్ది సమయం తర్వాత డిలీట్ అయిపోతాయి మీ జీవితం నుంచి. ఇంకేమొస్తుంది? మనము. ఏ పదం వస్తుంది? ఇంకా మనము. దేవుడు పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను, వారి ఇరువురు అన్నాడా, వారి ఇరువురు. సో మీ మధ్యలో డిలీట్ అయిపోతుంది. ఇక ఒక ప్రమాణాలు మాత్రమే చెప్తారు. ఆ తర్వాత మనం ఆనందిద్దాం, మనం ఆరాధిద్దాం, మనం వెళ్దాం, మనం చేద్దాం. కాబట్టి రిలేషన్, ఏం రిలేషన్ ఇది? భార్యాభర్తల రిలేషన్. రెండవది రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. వివాహం ద్వారా మీ ఇద్దరి మధ్యలో రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు మీరు ఒక సామ్రాజ్యానికి అధినాయకురాలు అంతే, మీ కుటుంబానికి మీరే. అయితే మీ ఇద్దరికి పైన ఒక ఆయన ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రిఫర్మేషన్ టైంలో లూథర్కి హ్యూమనిజం ఉంది కదా, ఎరాస్మస్ ఏమంటాడంటే మానవుడే గ్రేట్ అంటాడు. లూథర్ ఏమంటాడంటే మానవుడు గొప్పవాడైనా కూడా దేవుని అధికారం కింద ఉండాలి. సో మీరిద్దరికి యజమానుడు ప్రభు, ఆయన రెస్పాన్సిబిలిటీ ఎలా మీకు లీడ్ చేస్తారో దాన్ని బట్టి నాకు. మూడవది రివార్డ్స్ ఉన్నాయి. దానికి పర్సనల్గా మీరు దేవుని ఆశీర్వాదాలు పొందారు. ఇక నుంచి కలిసి దేవుడు ఎన్ని మేలులు మీ కొరకు దాచి ఉంచాడో వాటిని అనుభవించడానికి ప్రయాణం చేస్తున్నారు కలిసి. సో కాబట్టి ఇది దేవుడు ఏర్పాటు చేసింది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వివాహం శరీరేచ్ఛగా కాకుండా కుటుంబ జీవితం, పిల్లలను కానీ గృహాన్ని నిర్మించుకొని మంచి సమాజానికి మేలుని అందించే రీతిగా ఉండాలని, దేవుని విలువలను లోకానికి చాటాలని, దేవుని ప్రతినిధులుగా భూమి మీద మీరు ఉండాలని దేవుడు ఎన్ని ఉద్దేశాలతో వివాహాన్ని ఏర్పాటు చేశాడు కనుక దీన్ని శరీరేచ్ఛల కొరకు చులకనగా ఎంచకూడదు. దేవుని మాట ప్రకారం కాక వేరొక ప్రకారం జతపరచబడి వారు కూడా దేవుని చేత జతపరచబడనని మీరు తెలుసుకొని హృదయ రహస్యాలు ఎరిగిన దేవుని సన్నిధిలో మీరిద్దరు నిలబడి ఒక రోజు లెక్క చెప్పవలసి ఉంటుంది కనుక మీలో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా ఒప్పుకోవాలని దేవుని నామంలో ఆజ్ఞాపిస్తున్నాను. మహేష్, షీబా డైజీని భార్యగా చేసుకోవడానికి నీకేమైనా ఆటంకాలు ఉన్నాయా? ఏమి లేదు. మా షీబా డైజీ మహేష్ని భర్తలుగా చేసుకోవడానికి నీకేమైనా ఆటంకాలు ఉన్నాయా? నేను చెప్పాను. మహేష్, నేను చెప్పే మాట విన్నా. దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున వివాహస్థితిలో కూడేందుకు షీబా డైజీ అనే స్త్రీని నీ భార్యగా తీసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి గర్వపరిచి వ్యాధి ఎందుకు ఆరోగ్యం అందుకు మీరిద్దరు బ్రతకాలం అంతయు షీబా డైజీకి భర్తవై ఉందువా? ఉందును. మా షీబా డైజీ, నేను చెప్పే మాట విన్నాను. దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున వివాహస్థితిలో కూడింటకు మహేష్ అనే ఈ పురుషుని నీ భర్తగా చేసుకొని ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి లోబడి వ్యాధి ఎందుకు ఆరోగ్యం అందును మీరిద్దరు బ్రతకాలం అంతయు మహేష్కు భార్యవై ఉందువా? ఒకసారి చెప్పండి కూడా. ఎవరి బిడ్డలు ఇష్టపడి ఉన్నారు ఈ సమయంలో అప్పగించే వారి తల్లిదండ్రులు రావాలి. వ్యవసాయ బాలస్వామి గారి కుటుంబం, మరి గౌతమ్ గారు, అక్క భావన, రండి రండి. సార్ మా పేరు త్రివేణి. విజయ్ కుమార్. సార్ మీ పేరండి? పేరు విల్సన్ వాల్సన్. మా కుమార్తె గ్రేస్ మేరీ కుమార్తె. మా భారతమ్మ గారు, విజయ్ కుమార్, త్రివేణి గారు, మరి మీ తమ్ముడు కుమారుడు మహేష్కి విల్సన్ బాలస్వామి గారు, బెన్నీ గ్రేస్ కుమార్ గారు నా కుమార్తె మరి షీబా డైజీని మీ కుమారుడికి
కుటుంబానికి మరి భార్యను చేసుకోవడానికి మీకు ఇష్టమేనమ్మా? ఇష్టమే. సార్ కృష్ణ గారు, మరి భారతమ్మ గారు, కుమారుడు త్రివేణి తమ్ముడు విజయ్ కుమార్ గారు భావనది, మరి మహేష్కి మీ కుమార్తె శ్రీవాణిజీని ఇవ్వడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమైన ఇష్టమే. అయితే అబ్బాయి కుడి చేయి మీరు, అమ్మాయి కుడి చేయి మీరు కలపండి. ఒకసారి ఫోటోలో చూడండి. మీ దగ్గర ఉండదు. దేహములో సగభాగముగా మనుగడలు సహచారిణిగా, దేహములో సగభాగముగా మనుగడలు సహచారిణిగా, సహచారిగా చినాడు దేవుడు ఆహన్నది పవిత్రమైనది కనుడైనది వేపరచినది, కనుడైనది వేపరచినది. ఓకే, మీరు చెప్పాడు కదా మాస్టర్ గారు, వాళ్ళిద్దరు అప్పటి చెప్పేసి వెళ్ళారు. ఇంకా మీరు వదలకూడదు, మీరు కొంచెం ముందు జరగండి. మీ ఇంకా అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. నెక్స్ట్ నుంచి మీరిద్దరు ఇంకా మీరు కలిసి ప్రయాణం చేయాలి. ఓకేనా? ఎదురు మీరిద్దరు ఈ రోజు నుంచి ఒక ప్రపంచానికి నాయకురాలకి అయిపోయింది. వాళ్ళ పని అయిపోయింది. సో ఈ సమయంలో దేవుని స్తుతిద్దాం. ఎవరి బిడ్డలు ప్రమాణం చేయబోతున్నారు? క్రైస్తవ వివాహంలో మాటకి ఎంత విలువ ఉందని అంటే, మన ప్రభు అయిన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు. కీర్తన 15వ కీర్తనలో దేవుడితో నివసించాలనుకున్న వాడికి, యథార్థమైన జీవితాన్ని కలిగిన వానికి ఒక మాట ఏంటంటే, నష్టము కలిగినను ఏదప్పుడు మాట తప్పడు. సో మాటకు అంత వాల్యూ ఉంది. కనుక ఈ సమయంలో ఈ ఇరువురు ఒకరికొకరు మాట ఇచ్చుకుంటున్నారు. అది దేవుని సన్నిధానంలో, సంఘం యొక్క వారి సమక్షంలో, తల్లిదండ్రుల సమక్షంలో. దాని కదా ఇప్పుడు మాత్రమే నేను పదాలు ఉపయోగిస్తాను. ఇక నుంచి మనం అనే ఆ బంధంలోనికి, దేవుడు వీరి కొరకు దాచి ఇచ్చిన ఆశీర్వాదాల్లోనికి బిడ్డలు ప్రవేశిస్తూ ప్రమాణాలు చేయించగా, ప్రభు వీరి ప్రమాణాలు వింటున్నాడని మీరు గ్రహించాలి. మనకు కూడా నిశ్శబ్దంగా వారు చెప్పే మాటలు వినడానికి సిద్ధపడతాం. ఫస్ట్ నువ్వు ప్రమాణం చేస్తున్నాడు. నువ్వు నేను చెప్పే మాట పరిధిలో మైక్ రావట్లేదు. ఒకరి వైపు ఒకరు చూస్తూ, ఓకేనా? జస్ట్ నా వైపు చెవి మాత్రమే ఉంచు. అటువైపు నీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా అమ్మాయి వైపు చూస్తూ చెప్పాలి. ఓకేనా? కుమ్మర మహేష్ అను నేను వంకాయలపాటి షీబాడేసి అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిగి యందును లేమి యందును వ్యాధి యందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెండ్లి భార్యగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుట సంఘము ఎదుట పెద్దల ఎదుట ప్రమాణం చేయుచున్నాను. జీవితాంతం. దేవుడి బిడ్డలను దీవించగాక. మహేష్ చాలా స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా తన ప్రమాణాలు చెప్పాడు.
ఒకసారి అభినందిద్దాం మనం. కింద నుంచి అక్కడే తీస్తాం కదా. అమ్మా చాలా గట్టి చెప్పాడు. ఇప్పుడు శివాడేజీ బయట దగ్గర పెట్టుకో. శివాడే వంకాయలపాటి శివాడేజీ అని నేను కుమ్మర మహేష్ అని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నీకు లోబడి నిన్ను సంరక్షించుటకై నా పెండ్లి భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుట సంఘం ఎదుట పెద్దల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణం జీవితకాలంతో మహేష్. ఓకే, దేవుని స్తుతిద్దాం. సరదా చప్పటి కొడుతూ మరి ప్రభు మీ ప్రమాణాలను దీవించి మీ కొరకు దాచి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం. మహేష్, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలి వల నుండును. నీ భోజన బలచుచ్చు నీ పిల్లలు ఒలీవ మొక్కల వల నుండును. యెహోవా నీ భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. దేవుడి ఆశీర్వాదాలు బిడ్డలపై దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. మహేష్ మరి శివ డైజీని నీ భార్యను చేసుకోవడానికి గుర్తుగా ఏమైనా ఇచ్చావా? తెచ్చాను సార్. చైన్ ఇప్పుడు వదిలిపెట్టిను చేయొదిలి. ఇప్పుడు నీ రెండు చేతులతో అమ్మాయి మూసుకుంది. అలానే రింగ్స్ తీసుకొస్తే ఆ పిల్లలు తీసుకురండి. లోపు ఒక సాంగ్ పాడదాం. ఆనంద్ గారు పాట పాడుతుండగా రింగ్స్ ఒకసారి అక్కడ ఒక నిమిషం. ప్రేమానురాగాలు పంచడి గృహమై బంధు జనాలికి ప్రీతికరముగా
పెళ్లి కుమారుడు తరపున వచ్చిన పాస్టర్ గారు ఉన్నారు, యోపు గారు. ఈ డ్రింక్స్ వీటి కొరకు ప్రార్థన చేస్తామా ఇక్కడ ప్రార్థన ఏకీభవిద్దామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, శివము కలిగిన రాజా, మీ పాదములకు వందనాలు. శుభదినములు నాయన మహేష్ దయచేసి శ్రీవారిని నాయన మీరు జతపరిచావు. దేవుని వాక్యం చొప్పున దేవా నాయన ఈ బిడ్డల ఈ శుభదినంలో ఎంతో మహిమకరంగా ఆశీర్వాదకరంగా ఈ బిడ్డల జీవితాలనైనా ఈ రాకపర్యంత వరకు వారి కుటుంబ జీవితంలో దేవ ఆత్మీయుగా ఎదిగి ఫలించని బొమ్మలుగా ఆశీర్వాదించబడేందుకు సహాయం చేయండి. ఆయన వివాహానికి గుర్తుగా తీసుకొచ్చిన ఆయన ఈ రింగ్స్ని మీరు ఆశీర్వదించండి. ఇది ధరిస్తుండగా వారి ప్రేమకు గుర్తుగా ఒకరినొకరు అర్థం చేసుకొని ఆయన స్తోత్రములు దేవ బిడ్డలు నాయన ఎదిగి ఫలించి బొమ్మలుగా చేయండి, ఆశీర్వదించండి. ఆయన మీతో చెప్పినది చేయడం మీ వాక్య ప్రకారంగా వీళ్ళు జీవించడానికి సహాయం చేయమని, దీవించి ఆశీర్వదించమని మీ నామముకి మహిమ తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. నిత్య నమ్మకముకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. తద్వారా నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో పాలిభాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. త్రియేక దేవుని నామమున దీనిని స్వీకరించుము. దేవరని దీవెనలు నిత్య నమ్మకంతో స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. తద్వారా నా శరీరంతో నిన్ను కనపరిచి నా ఆస్తంతటిలో పాలిభాగస్తునిగా చేసుకొనుచున్నాను. త్రియేక దేవుని నామమున దీనిని స్వీకరించు. దండలు రాత్రిలో వెలయుచు సంపదలల్ సొంపుగ నింపుగ పెంపగుచు సుఖిల్ల జొతకు దేవగని దీవెనలో నారాయణముగను
కంటిన్యూ చేయండి. ఇంకా దండలు కూడా దండలు బైబిల్ గారు కంటిన్యూ చెప్పండి. ప్రభు స్థిరపరచిన కార్యమో ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యమో
దంపతులను ప్రతిష్ఠిస్తూ ప్రార్థన చేద్దాం. ఇంకెవరైనా దైవజనులు ఉన్నట్లయితే కింద వారిని కూడా ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. మీరు ప్రే చేసిన తర్వాత మ్యారేజ్ లిస్టులో సంతకాలు చేయాల్సి ఉంటుంది. అబ్బాయి తరపున ఒకరు, అమ్మాయి తరపున ఒకరు సాక్షులు ప్రిపేర్ కావాలి పైకి. అదేవిధంగా తర్వాత గ్రీటింగ్స్ ఉంటాయి.